ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రత్నకుమార్ లైవ్ ద్వారా అందిస్తారు. రత్నకుమార్, చెప్పండి, మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? ఇప్పటికే ఇటు ఏసీబీ ఈ కార్ రేస్ కు సంబంధించి కేసు నమోదు చేయడం జరిగింది. ఏసీబీ యొక్క విచారణ కొనసాగుతూ ఉండగానే ఇప్పుడు ఈడీ రంగంలోకి దిగింది. మొదట ఏసీబీ నమోదు చేసినటువంటి కేసు ఆధారంగా ఎఫ్ఐఆర్ కాపీని పరిశీలించిన అనంతరం మొదట ఈసీఆర్ నమోదు చేసి ఆ తర్వాత పిఎంఎల్ఏ యాక్ట్ ప్రకారం, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ప్రకారం కూడా కేసు నమోదు చేయడం జరిగింది. ఈ కేసులో A1 గా కేటీఆర్ ఉన్నారు, A2 గా ఐఏఎస్ అధికారి, సీనియర్ అధికారి, అప్పుడు స్పెషల్ చీఫ్ సెక్రటరీగా పనిచేసినటువంటి అరవింద్ కుమార్ ను ఉంచడం జరిగింది. ఆ తర్వాత A3 గా ఆ సమయంలో మాజీ ఇటు హెచ్ఎండిఏలో చీఫ్ ఇంజనీర్ గా పనిచేసినటువంటి బిఎల్ఎన్ రెడ్డి, ఈ ముగ్గురిని కూడా నిందితులుగా చేరుస్తూ కూడా ఇప్పుడు ఈడీ ఇందులో దర్యాప్తును శరవేగంగా మొదలుపెట్టినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా కొన్ని కోట్ల రూపాయల మనీ లాండరింగ్ జరిగిందన్నటువంటి ఉద్దేశంతోనే ఈ యొక్క కేసు నమోదు చేయడం జరిగింది. ఇందులో భాగంగా విచారణను వేగవంతం చేసినటువంటి పరిస్థితుల్లోనే ఇక ఇవాళ ఇటు కేటీఆర్ కు అలాగే మిగతా ఇద్దరు నిందితులుగా భావిస్తున్నటువంటి ఇద్దరు అధికారులకు కూడా నోటీసులు ఇచ్చేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే దాదాపు 55 కోట్ల రూపాయల మనీని, ముఖ్యంగా 45 కోట్ల రూపాయలను విదేశీ అకౌంట్లకు నేరుగా ట్రాన్స్ఫర్ చేయటం, అది కూడా విదేశీ కరెన్సీలోకి పౌండ్స్ రూపంలో ట్రాన్స్ఫర్ చేయడాన్ని కూడా ఇటు తప్పుపట్టినటువంటి నేపథ్యంలోనే దీని మీద దర్యాప్తు చేసేందుకు ఈడీ రంగం సిద్ధం చేసింది. అయితే ఏకంగా 45 కోట్ల రూపాయలను పౌండ్స్ లోకి ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు, అంటే విదేశీ కరెన్సీలోకి మార్చేటప్పుడు ఆర్బీఐ యొక్క అనుమతులు అనేవి ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఈ రకంగా అటు ఆర్బీఐకి ఇంటిమేషన్ అనేది ఇవ్వకుండా, అలాగే ఫెమా నిబంధనలను ఉల్లంఘిస్తూ కూడా ఈ యొక్క పనులు చేశారు అనే దానికి సంబంధించి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు అన్నటువంటి ఉద్దేశంతోనే ముందు ఈ యొక్క మనీ లాండరింగ్ కు సంబంధించి కూడా కేసు నమోదు చేయడం జరిగింది. ఇక ఈ ముగ్గురిని విచారణకు పిలిచి అసలు ఏ రకంగా ఎఫ్ఈఓకి ఇటు ఏదైతే ఫార్ములా ఆపరేషన్స్ చేసేటువంటి సంస్థ ఉందో ఆ సంస్థకు ఏ రకమైనటువంటి పర్మిషన్స్ తీసుకొని యొక్క ఆపరేషన్స్ అనేవి చేయడం జరిగింది. నిధులను అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ఆ సమయంలో మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ ఎవరి యొక్క ప్రమేయంతో యొక్క ట్రాన్స్ఫర్స్ అనేవి చేశారు అనే దానికి సంబంధించి కూడా ఆరా తీసేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే హైకోర్టును ఈ కేసులో తను ఎటువంటి అవినీతికి పాల్పడలేదు అన్నటువంటి విషయాలన్నింటినీ కూడా మెన్షన్ చేస్తూ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసినటువంటి నేపథ్యంలోనే 10 రోజుల పాటు ఆయన్ని అరెస్ట్ చేయొద్దంటూ కూడా హైకోర్టు ఇటు తెలియజేసినటువంటి పరిస్థితిలోనే ఏసీబీ విచారణను వేగవంతం చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరోవైపున ఇటు ఈడీ కూడా దీని మీద దర్యాప్తును శరవేగంగా మొదలుపెట్టింది. ఇక ఇందులో భాగంగానే ప్రజెంట్ ఇటు మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి దానకిషోర్ యొక్క స్టేట్మెంట్ ను ఇప్పటికే రికార్డ్ చేసినట్లు కూడా మనకు సమాచారం అందుతుంది. ఎందుకంటే ఆయనే ఇందులో ఫిర్యాదుదారుడిగా ఉన్నారు. ఆయన ఫిర్యాదు ఇచ్చిన అనంతరమే, ఎందుకంటే హెచ్ఎండిఏలో ఉన్నటువంటి ఆ సమయంలో ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉన్నటువంటి సందర్భంలో ఆర్థిక శాఖ యొక్క అనుమతులు అనేది తీసుకోకుండా దీని మీద ఒక సమావేశం అనేది ఏర్పాటు చేయకుండా వ్యక్తిగతంగా ఏకాభిప్రాయాల ద్వారా, అంటే తమకై తాము డిసిషన్ తీసుకొని ఈ రకంగా నిధులను మళ్లించడం జరిగింది. అది కూడా హిమాయత్ నగర్ లో ఉన్నటువంటి ఒక ప్రైవేటు బ్యాంక్ ద్వారా కూడా ఈ యొక్క నిధులు మళ్లింపు అనేది జరిగింది. దీని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి, అవకతవకలు జరిగేటువంటి అన్ని విషయాలను కూడా తెలియజేస్తూ ఆయన ఫిర్యాదు చేయడం జరిగింది. కాబట్టి ఈ ఫిర్యాదుకు సంబంధించి కూడా కొంత ఇన్వెస్టిగేషన్ చేసిన అనంతరం ఎవరెవరైతే నిందితులుగా భావిస్తున్నటువంటి A1, A2, A3 లో ఉన్నారో వాళ్ళను ఇన్వెస్టిగేట్ చేసే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళ నోటీసులు ఇచ్చి. రైట్ రత్నకుమార్, థ్యాంక్ యూ.